మేము మాస్తాం కానీ నీ జాబ్ సంగతి ఏడుకొచ్చింది. అదే జాబు ట్రయల్స్ చేస్తున్నా, నెలనో ఒక దానిలో వస్తుంది ఇక. నీ జాబ్ ఏందో నీ సంగతి ఏందో, నీకు జాబ్ వస్తేనే మా ఇంట్లో ఒప్పుకుంటారు. నీకు అర్థమవుతుంది అది అసలు? మరలా జాబ్ వస్తుంది ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? నువ్వు రాక వచ్చినావు, కలిసినవి మంచిగా హ్యాపీగా ఉందాము, ఎందుకు అట్లా సీరియస్గా ఉంటావు? మంచిగా ఉండే. నీకు జాబ్ వస్తేనే నేను హ్యాపీగా ఉంటా. మా ఇంట్లో ఏమో పెళ్లి సంబంధాలు చూస్తురు, నువ్వేమో జాబ్ తెచ్చుకుంటలేవు. నేను ఇంకెట్లా చెప్పాలా నీకు అసలు? మరలా నేను కూడా జాబ్ కోసం మస్తు ట్రై చేస్తున్నా, నువ్వు ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? వస్తుంది ఏదో ఒక జాబు. నన్ను కూడా మా ఇంట్లో మస్తు ప్రెజర్ చేస్తారు మా మరదల్ని చేసుకోమని, నేను మేనేజ్ చేస్తలేనా? ఓ అవునా, ఎందుకు మేనేజ్ చేస్తున్నావు? మరి చేసుకుపో మీ మరదల్ని పెళ్ళి. మరలా నేను నిన్ను ప్రేమించుకుంటా, మా మరదల్ని నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా? ఇప్పుడు ఈ రోజులంతా మనకు జాబ్ కొరకేగా, ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకేం? సరే ఏదో ఒక జాబ్ తెచ్చుకో, పెళ్ళి చేసుకుందాం మా ఇంట్లో ఒప్పించి. అర్థమవుతుందా నీకు? నువ్వు ఇంత మంచి చెప్పినాక నాకు అర్థం కదా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటా. మరలా నువ్వు గింత కోపంగా ఉంటే నేను చూడలేకపోతున్నా. ఒకసారి నవ్వు 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 నవ్వు. అన్న ఇక కట్నం అంటే ఉన్నది ఒకతేనాయ్, కొడుకైనా బిడ్డ అయినా దివ్య ఒకతేనాయ్. ఎంత ఉంటే అంత దీనికే. మాకెవరు ఉన్నారు? ఇక మేమేమైనా కట్నం పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నావారా? బంగారం లాంటి కూడలు మా ఇంటికి రాగా కట్నం ఏందిరా? మీకు వెళ్ళంత పెట్టుర్రి. సరే అన్న, మీరు వద్దన్నంత మాత్రాన ఊపుకుంటామా? మేము పెట్టేంత పెడతాం. మీ బుద్ధి వదినే ఆయన చెప్పిండు కదా, నా కోడలు నా ఇంటికి వస్తే నాకు అంతే సంతోషం.